నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి 5th వారం నామినేషన్స్ లో భాగంగా వీకెండ్ లో వచ్చేసి మన నైనికా క్యూటీ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయ్యాక అర్జున్ అంబాటితో బజ్ లో భాగంగా విష్ణు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసిందనమాట. ఆ విషయాల్లోకి వెళ్ళిపోదామా. విష్ణు ఇస్ వెరీ జెన్యూన్, ప్యూర్ సోల్ అనిపిస్తుంది. తను లోపల ఏముంటే బయట అదే మాట్లాడుతుంది అండ్ చాలా చాలా బాగా ఇంట్రెస్ట్ పెట్టి గేమ్స్ ఆడితే పక్కాగా విన్నర్ మెటీరియల్. నేను అదే చెప్పి వచ్చా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, డివియేట్ అవ్వకు అనేసి అంటుంటే ఎందుకు ప్రతి ఒక్కరు వచ్చేసి విష్ణుని డివియేట్ అంటున్నారు, ఏం డీవియేషన్ ఉంది లోపల అంటుంటే, అంటే ఏదో చిన్న అట్రాక్షన్ ఉంది అంతే, డీవియేషన్ అని పెద్ద గేమ్ చెప్పలేం కానీ బట్ షీ లైక్స్ పృథ్వీ అంతేగాని ఇంకేం లేదు అంటుంటే, మరి పృథ్వీకి తన ఇష్టం ఉండాలి కదా, అంటే పృథ్వీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు బట్ తను వాళ్ళ ఫ్రెండ్ జోన్ లోనే ఎక్కువ ఉన్నాడు, అంటే సోనియా ఉన్నప్పుడు ఎక్కువ దూరం పెట్టేవాడు, ఆ తర్వాత చాలా క్లోజ్ గా ఉన్నారు అంటూ రివీల్ చేస్తుంది అనమాట. ఇక విష్ణులో నీకు నచ్చని క్వాలిటీ ఒకటి ఏంటి అని అంటే, తను వచ్చేసి చాలా ఈజీగా జోక్స్ వేసేస్తుంది. అది అవతల వాళ్ళు తీసుకుంటారా లేదా అని తను కొంచెం ఆలోచించదు, ఆలోచిస్తే బాగున్ను. అదర్ దెన్ దట్ షీ ఇస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ అలానే బయట చాలా ఆర్ఫనేజెస్ కూడా రన్ చేస్తుంది అని విన్నాను. తన లాంటి బిహేవియర్, తను పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అండ్ గేమ్ కి కూడా చాలా పర్ఫెక్ట్. కాకపోతే కొంచెం స్పీడ్ తగ్గించాలి అన్నట్లుగా విష్ణు గురించి ఓపెన్ కామెంట్స్ అయితే చేసింది మన నైనిక. ఇంతకీ విష్ణు విన్నింగ్ మెటీరియల్ అంటారా? మీరేమనుకున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పేయండి.